'డెకాయిట్' మూవీ చూసాను. నిజంగా చాలా బావుంది. ఐ డోంట్ నో వై దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ ఔట్ దేర్. సో, అందుకే కొంచెం పాజిటివిటీ ఇద్దామని వచ్చా. కమింగ్ టు యాక్టర్స్ యాక్టింగ్. మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అమేజింగ్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంత వెయిటేజ్ ఇచ్చారు. ఎన్ని సీన్స్‌లో ఆమె యాక్టింగ్ షీ పెర్ఫార్మ్డ్ రియల్లీ, రియల్లీ వెల్ గైస్. వెల్. షీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ అవార్డ్స్. షీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ మూవీస్. వాట్ నాట్. అండ్ నెక్స్ట్ వన్ 'అడవి శేష్'. వాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ హిమ్. ఎవ్రీవన్ నోస్ 'గూఢచారి', 'ఎవరు క్షణం' ఈ మూవీస్ అని మీకు తెలుసు కదా! నేను ప్రత్యేకంగా చెప్పాలా? కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ వన్ మోర్ 'గూఢచారి'. 'గూఢచారి' లాగా ఈ మూవీ లేదు ఏంటి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 'డెకాయిట్' ఒక ప్రేమ కథ అని క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా యూ గో టు థియేటర్ అండ్ యూ ఎక్స్‌పెక్ట్ 'గూఢచారి' కైండ్ ఆఫ్ ట్విస్ట్‌లంటే హౌ? నంబర్ 3 మ్యూజిక్. వాట్ అన్ అమేజింగ్ మ్యూజిక్. థియేటర్‌లో జేబీఎల్ స్పీకర్స్ మోగిపోయాయి. వాట్ అన్ అమేజింగ్ బీజీఎం సాంగ్స్. ఐ రియల్లీ, రియల్లీ లవ్డ్ ఇట్. కన్నెపెట్ట అన్నప్పుడు ఆ బ్యాంగ్ కూడా వస్తది. గూస్ బంప్స్ వస్తాయి. అంత బావుంటది. అండ్ 'చిచ్చుబుడ్డి' సాంగ్ అయితే డిండిడిక్కు డిండిడిక్కు బుడ్డి చిచ్చుబుడ్డి పాట సూపర్. సూపర్, సూపర్ అంతే. బీజీఎం, మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ ఇట్. మీరు ఎలా అంటే ఇప్పుడు మీకు నచ్చదు ఈ మూవీ. 10 సంవత్సరాల తర్వాత వచ్చి భయ్యా భయ్యా రీ రిలీజ్ చేయండి భయ్యా 'డెకాయిట్' మూవీ భయ్యా ప్లీజ్ భయ్యా చేయగానే హిట్, హిట్. దిస్ ఈస్ వాట్ యూ విల్ డూ. ఐ నో. దట్స్ హౌ యూ డన్ ఫర్ 'ఆరెంజ్'. ఎనీహౌ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. చూడొచ్చు. చక్కగా చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. దిస్ ఈస్ మై జెన్యూన్ ఒపీనియన్. మై జెన్యూన్ ఫీలింగ్. ఇలాంటి సేమ్ ఫీలింగ్ మీకు ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ ఇట్. ఓకే. బాయ్.